రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులపై కీలక సభ. అమిత్ షా, అశ్విని వైష్ణవ్తో పవన్ భేటీలు. గ్యాంగ్స్టర్ నయీం కేసులో కీలక పరిణామం. హైదరాబాద్ దూల్పేట్లో భారీగా గంజాయి సీజ్. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ లో చూద్దాం. గుంటూరు జిల్లా తుళ్లూరులో మౌలిక వస్తువుల ఏర్పాటుపై గ్రామసభ నిర్వహించారు మంత్రి నారాయణ. ఈ గ్రామసభలో ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. రాజధాని గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పన కోసం ఇప్పటికే డిపిఆర్లు సిద్ధం చేసినట్టుగా చెప్పారు మంత్రి నారాయణ. అంతేకాదు మౌలిక వస్తువుల కల్పనపై ఇప్పటి వరకు 7 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించినట్టుగా వెల్లడించారు. తుళ్లూరులో నిర్వహించిన గ్రామసభలో తమ సమస్యలను మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు స్థానిక ప్రజలు. ఇక అమరావతిలో నిర్మిస్తున్న పొట్టి శ్రీరాములు స్మృతివనం పనులను పరిశీలించారు మంత్రి నారాయణ. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు 6.8 ఎకరాల భూమి ఇవ్వడం జరిగిందన్నారు. ఢిల్లీ టూర్ లో కేంద్ర మంత్రులను కలిశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి ఏపీ రైల్వే ప్రాజెక్టులపై వినతి పత్రం సమర్పించారు. పీఎం గతశక్తి పథకం కింద పిఠాపురంలో ఆర్ఓబీ నిర్మించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించడం కోసం రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అవసరమని తెలియజేశారు. మాన్యువల్ లెవెల్ క్రాసింగ్లను తగ్గించాలన్న కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా ఇది ఉంటుందన్నారు పవన్. అలాగే పిఠాపురం రైల్వే స్టేషన్ ను మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్యాంగ్స్టర్ నయీం కేసులో చార్జ్షీట్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి పలువురు ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించినట్టు గుర్తించింది ఈడీ. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పాసం శ్రీనివాస్, హసీనా బేగం, మొహమ్మద్ తామేరా బేగం, సలీం బేగం, అబ్దుల్ సలీం, అహేలా బేగం, సయ్యద్ నిలోఫర్, అంజుమ్, ఆరిఫ్, హీనాను నిందితులుగా చేర్చింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేసింది ఈడీ. ముందుగా ఆస్తులను గుర్తించడం, ఆపై యజమానులను బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారని తెలిపింది. హైదరాబాద్ దూల్పేట్లో భారీగా గంజాయి పట్టుబడింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి నిర్వహించిన దాడుల్లో సుమారు 4.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 చోట్ల రైడ్స్ నిర్వహించారు. దూల్పేట్, మచిలీపూర్ ప్రాంతంలో గంజాయి నిల్వ ఉంచినట్టుగా పక్కా సమాచారం రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రోహిత్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. బాత్రూమ్ పైభాగంలో ఉన్న పైపుల్లో దాచిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాలా తెలివిగా చిన్న ప్యాకెట్లు కట్టి వాటిని ప్లాస్టిక్ కవర్ లో మూట కట్టి వాటిని ప్లాస్టిక్ పైపుల్లో దాచాడు. బయటకు కనిపించిన సన్నని దారాన్ని లాగ్గా ఈ గంజాయి బయటపడింది.